ఛానలుకి స్వాగతం. 2025వ సంవత్సరం నవంబర్ 20వ తేదీ కార్తీక మాసం చివరి రోజు, అలాగే కార్తీక అమావాస్య కూడా. ఇంటి గుమ్మానికి ఎవరైతే రహస్యంగా ఈ ఒక్కటి కడతారో వారు కటిక దరిద్రులైనా సరే రాజ్యమేలటం ఖాయం. అయితే కార్తీక అమావాస్య యొక్క విశిష్టత ఏంటి, ఈ రోజు ఇంటి గుమ్మానికి ఏం కట్టాలి, ఏ విధంగా కట్టాలి, ఈ పూర్తి అంశాల గురించి వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మన భారతీయ సాంప్రదాయాల్లో ప్రతి నెలా వచ్చే అమావాస్య రోజు ఎంతో ప్రత్యేకమైంది. కానీ అన్ని అమావాస్యల్లో కార్తీక అమావాస్యకి ఉన్న స్థానం వేరు. ఇది భక్తి, శ్రద్ధ, పుణ్యం, దానధర్మం, దీపదానం, తులసి పూజ మరియు పితృతర్పణాలకు అత్యంత పావనమైన రోజు. కార్తీక మాసం అంటేనే మన హిందూ పంచాంగంలో అత్యంత పవిత్రమైన నెల. ఈ నెలలో చేసిన ఒక్క చిన్న పుణ్యకార్యమే ఇతర మాసాల్లో చేసిన 100 పుణ్యాల సమానమని పురాణాలు చెబుతున్నాయి. ఈ మాసంలో భగవంతుడి ఆరాధన, దీపదానం, వ్రతం, తులసి పూజ, దానం వంటి క్రతువులు మనకు ఆధ్యాత్మిక శాంతిని, దైవానుగ్రహాన్ని, కుటుంబ సౌఖ్యాన్ని అందిస్తాయి. అయితే కార్తీక మాసానికి సంబంధించి ముఖ్యమైన పర్వదినాలు కొన్ని ఉన్నాయి. ఏకాదశి వ్రతాలు, తులసి వివాహం, కార్తీక పౌర్ణమి మరియు చివరిగా కార్తీక అమావాస్య. ఈ కార్తీక మాసం చివరి రోజు అమావాస్యగా వస్తుంది. ఈ రోజు చేయబడిన పూజలు, తర్పణాలు, దీపదానాలు మరియు వ్రతాలు, అలాగే కొన్ని పరిహారాలు జీవితంలో ఉన్న అన్ని దురదృష్టాలను తొలగిస్తాయి. అమావాస్య అంటే చంద్రుడు పూర్తిగా కనిపించని రోజు. ఈరోజు చీకటి ప్రబలుతుంది, కాని ఆ చీకటిలోనే భక్తి దీపం వెలిగిస్తే మన జీవితంలో వెలుగు వస్తుందని సనాతన ధర్మం చెబుతుంది. అయితే కార్తీక మాసంలో వచ్చే చివరి రోజు, అలాగే అమావాస్య రోజు చేసే పూజలు, తర్పణాలు, దీపదానాలు అన్నీ కలిపి కార్తీక అమావాస్య పుణ్యకార్యాలు అని పిలుస్తారు. ఈరోజు పితృదేవతలను సంతృప్తిపరచటం, దరిద్రం తొలగించటం, పాపక్షయాన్ని సాధించటం ప్రధానంగా జరుగుతుంది. అయితే స్కంద పురాణంలో ఇలా చెప్పబడింది: కార్తీక మాసంలో చివరి అమావాస్య రోజున గంగా స్నానం చేసి, పితృదేవతలకు తర్పణం చేసి, దీపదానం చేసిన వారికి యమదండం తగదు. అంటే ఈరోజు చేసిన స్నానం, దీపదానం, పితృతర్పణం వల్ల పితృదేవతలు సంతోషించి వంశానికి శాంతిని, ఆయురారోగ్యాలను, ధన సమృద్ధిని కలిగిస్తాయి. అయితే పద్మపురాణంలో ఏం చెప్పబడిందంటే, కార్తీక అమావాస్య రోజున సూర్యోదయానికి ముందే లేచి నదీ స్నానం చేసినవాడు పాప విముక్తుడవుతాడు. దీంతో పాపక్షయం, శాంతి, సమృద్ధి లభిస్తాయి. కార్తీక మాసంలో నదీ స్నానం ముఖ్యంగా గంగా, గోదావరి, కృష్ణ, తుంగభద్ర లేదా స్థానిక పవిత్ర తీర్థాల్లో స్నానం చేయటం పుణ్యప్రదం. ఈ స్నానాన్ని మోక్ష స్నానం అని కూడా అంటారు. అయితే ఒకవేళ మీరు నదుల్లో స్నానం చేయలేని పక్షంలో మీరు ఇంట్లో అయినా సరే స్నానం చేసే నీటిలో కాస్త 2 చుక్కలు గంగాజలం కాని, గంగాజలం అందుబాటులో లేకపోతే చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ వేసుకుని స్నానం చేయాలి. స్నానం చేసేటప్పుడు గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు ఈ మంత్రాన్ని జపించి స్నానం చేస్తే ఆ స్నానం పుణ్యప్రదమవుతుంది. మీరు పవిత్ర నదీ స్నానం చేసినంత పుణ్యాన్ని పొందుకుంటారు. కార్తీక మాసంలో ప్రతిరోజు దీపం వెలిగించటం పుణ్యమే అయినా సరే, అమావాస్య రోజున దీపదానం చేసిన వారికి ప్రత్యేకమైన ఫలితం లభిస్తుంది. ఈరోజు ఇంటి గుమ్మానికి, దేవాలయానికి, తులసి చెట్టు వద్ద లేదా గంగాధరుడి శివుడి ముందు దీపం వెలిగించాలి. దీపం వెలిగించటం ద్వారా పాపాలు తొలగిపోతాయి, మనసుకు ప్రశాంతత వస్తుంది, కుటుంబానికి శుభం కలుగుతుంది. దీన్ని దీపోత్సవంగా కూడా పిలుస్తారు. అయితే దీపదానం చేసే సమయంలో దీపజ్యోతిః పరబ్రహ్మ, దీపజ్యోతిః జనార్దనః, దీపజ్యోతిః హరతు పాపం, సంతతం హరిదీపకం అనే శ్లోకాన్ని చెప్పి మీరు దీపాన్ని దానం చేయండి. విశేషమైన ఫలితం లభిస్తుంది. కార్తీక మాసం మొత్తం తులసీదేవి పూజ అత్యంత పవిత్రం. కార్తీక అమావాస్య రోజున తులసి దగ్గర దీపం వెలిగించటం వల్ల మన ఇంట్లో శుభ వాతావరణం ఏర్పడుతుంది. తులసి వద్ద నెయ్యి దీపం వెలిగిస్తే పాపక్షయం జరుగుతుంది. చక్కెర నీరు తులసికి పోసి ఓం తులసీ దేవ్యై నమః అని నమస్కరించాలి. సాయంత్రం వేళ తులసి చెట్టు చుట్టూ 3 సార్లు ప్రదక్షిణం చేస్తే పుణ్యం పెరుగుతుంది. ముఖ్యంగా మీరు చేయాల్సిన మరొక పని కూడా ఉంది. ఇంటి గుమ్మానికి ఈ ఒక్కటి రహస్యంగా కట్టండి. మీరు కటిక దరిద్రులైనా సరే ఖచ్చితంగా లక్ష్మీదేవి యొక్క కృపాకటాక్షాలతో ఆర్థిక పురోగతిని సాధించగలుగుతారు. రాజ్యమేలటం ఖాయం. అయితే కార్తీక అమావాస్య రోజు ఉదయం లేవగానే ముందుగా స్నానం చేయండి.
గంగాజలాన్ని ఇల్లంతా కూడా చల్లుకోండి. ఇంటి గుమ్మం ముందు మగ్గి లేదా తరిగి తోరణం కట్టాలి. ఆ తర్వాత మీరు ఈ విధంగా చేయాలి. ఇంటి గుమ్మానికి ముందుగా పసుపు నీరు చల్లాలి. తలుపు దగ్గర మొక్కజొన్న చిగురు కాని లేదా ఆకులు కాని కట్టి ఉంచాలి. అప్పుడు ఆకు దీపం వెలిగించి లక్ష్మీదేవికి దీపం చూపాలి. సాయంత్రం వేళ గుమ్మానికి ఒక ప్రత్యేకమైన వస్తువు కట్టాలి. అదే మన ఇంట్లో ధనాన్ని నిలుపుకునే రహస్యం. ఈరోజు సాయంత్రం 6 గంటల తర్వాత అంటే సూర్యాస్తమయం తర్వాత బూడిద గుమ్మడికాయ కాని లేదా కొత్త గుమ్మడికాయ కాని తీసుకోవాలి. దానికి కాస్త పసుపు, కుంకుమ, అక్షింతలు వేసి పూజ చేసి దారంతో ఇంటి గుమ్మానికి కట్టి వేలాడదీయాలి. ఈ గుమ్మడికాయను సాధారణంగా లక్ష్మీద్వారం అని పిలుస్తారు. ఇది కేవలం ఒక అలంకారం కాదు, అది ఒక శక్తిని పిలిచే సంకేతం. మన ఇంట్లోకి దరిద్రం రాకుండా అడ్డుకట్ట వేసే రక్షణ చిహ్నం. బూడిద గుమ్మడికాయ కడితే దాని లోపలి శక్తులు నెగటివ్ ఎనర్జీని ఆకర్షించి మనకు పాజిటివ్ ఎనర్జీని ఇస్తాయి. అందుకే ఈ పద్ధతిని పెద్దలు తరతరాలుగా పాటిస్తున్నారు. అయితే రహస్యంగా మీరు ఇంకో పని కూడా చేయాల్సి ఉంటుంది. అయితే మీరు ధనాకర్షణ కలిగినటువంటి కొన్ని వస్తువులను, అంటే పసుపుకు ధనాకర్షణ శక్తి ఉంటుంది, అలాగే లక్ష్మీ గవ్వలకి కూడా ధనాకర్షణ శక్తి ఉంటుంది, అలాగే ఉప్పుకి కూడా ధనాకర్షణ శక్తి ఉంటుంది, అలాగే ఒక రూపాయి నాణం, దీనికి కూడా ధనాకర్షణ శక్తి ఉంటుంది. ఈ యొక్క 4 వస్తువులను ఎరుపు రంగు వస్త్రంలో వేసి మూటలాగా కట్టేసేయండి. మీరు చిన్న ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి. ఈ విధంగా మూటలాగా కట్టేసిన తర్వాత మీరు లోపల ఉన్నప్పుడు గుమ్మానికి కుడివైపుగా, అంటే బయటి వ్యక్తులకు కనిపించకుండా గుమ్మానికి కుడివైపుగా వచ్చే విధంగా మీరు చిన్న వస్త్రంలో ఇది మూటలాగా కట్టేసి, అంటే లక్ష్మీ గవ్వలు 2 వేయండి. చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ, అలాగే చిటికెడు రాళ్ల ఉప్పు వేసి మూటలాగా కట్టేసి దీన్ని ఇంటి ప్రధాన ద్వారానికి కుడివైపుగా వేలాడదీయండి. ఈ విధంగా వేలాడదీస్తే కనుక కటిక దరిద్రుడైనా సరే రాజ్యమేలటం ఖాయం. అంటే మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి అశుభాలు అన్నీ కూడా తొలగిపోతాయి. మీ ఇల్లు ధనాకర్షణ శక్తిని పొందుకుంటుంది. గుమ్మడికాయను మీరు వేలాడదీయటం ద్వారా నెగటివ్ ఎనర్జీ అంతా కూడా అది ఆకర్షించుకుంటుంది. ఈ విధంగా ఎరుపు రంగు వస్త్రంలో ధనాకర్షణ శక్తిని కలిగినటువంటి వస్తువులను వేలాడదీయటం మూలంగా మీ ఇంటికి ధనాకర్షణ శక్తి పెరుగుతుంది. మీ యొక్క జీవితంలో ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి. ఆర్థికంగా గణనీయమైన పురోగతిని మీరు ఖచ్చితంగా సాధించగలుగుతారు. కాబట్టి రహస్యంగా ఈ యొక్క ఎరుపు రంగు వస్త్రంలో ఈ వస్తువులు వేసి మూటలాగా కట్టి ఇంటి ప్రధాన ద్వారానికి కుడివైపుగా వేలాడదీయండి. ఈ విధంగా కనుక మీరు కార్తీక అమావాస్య రోజు, అంటే 2025 నవంబర్ 20వ తేదీన వస్తున్నటువంటి కార్తీక అమావాస్య రోజు చేశారంటే మీ యొక్క జీవితంలో ఆర్థిక సంబంధ కష్టాలన్నీ తొలగిపోతాయి. ధనాకర్షణ శక్తి పెరుగుతుంది. ధనాభివృద్ధికి సంబంధించి ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. అప్పుల ఊబిలో చిక్కుకున్న వారు కూడా ఆ ఊబి నుండి బయటపడటానికి భగవంతుడు చక్కటి మార్గాలను మీకు చూపిస్తాడు. కాబట్టి ఇలా చెయ్యండి. దీనికోసం మీరు డబ్బు వెచ్చించాల్సిన అవసరం లేదు. అలాగే దీనికోసం మీరు ఎక్కువగా శ్రమపడాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి ఇలా చేసి మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి కష్టాలనన్నింటినీ కూడా దూరం చేసుకోండి. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్